ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా బ్లైండ్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలను విని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి, సో ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా. సో అదే సార్, చాలా మంది కూడాను ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది చెప్పారు అని చెప్పి, లేదు అంటే ఎవరో ఒక పర్సన్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు ట్రిపుల్ అయిపోతాయి అని చెప్పారని చెప్పి మాట వినేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు పర్టికులర్ పర్సన్ యొక్క బిహేవియర్ కావచ్చు, స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? దీన్ని మనము బిహేవియరల్ ఫైనాన్స్ అంటామండి. అంటే ఫైనాన్స్ అనే సెగ్మెంట్లో నంబర్స్ ఒకటే కాదు. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత రిటర్న్ వస్తుంది, మార్కెట్ రిటర్న్ ఎంత వస్తుంది, ఇన్వెస్టర్కి ఎంత రిటర్న్ వస్తుంది, ఇది చూస్తే దేర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్. మార్కెట్ రిటర్న్సే కన్సిస్టెంట్గా ఒక 15% ఇచ్చింది లాంగ్ టర్మ్లో అని చూసుకుంటే, ఇన్వెస్టర్ రిటర్న్కి వచ్చేసరికి అది తగ్గిపోతుంది. సో ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ ది బిహేవియరల్ ఫైనాన్స్. ఇది ఒక సైన్స్ అండి. ఓకే. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నంబర్స్, మ్యాథ్ కాదు ఇది. ఎందుకంటే ఇన్కమ్ నంబర్స్ లో చూస్తాము, ఎక్స్పెన్స్ నంబర్ లో చూస్తాము, అసెట్స్ నంబర్ లో చూస్తాము, లయబిలిటీస్ నంబర్స్ లో చూస్తాం. కానీ మైండ్ ని, మ్యాథ్ ని, ఈ 2 M's, మనీ మనకు ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ మనీ, హ్యూజ్ మనీ, ఈ 1 M కావాలి అని అంటే వైటమిన్ M అంటాం చూడండి, ఇంకో 2 వైటమిన్ M లను కంబైన్ చేయాలి మనం, మైండ్ ని, మ్యాథ్ ని. సో ఈ 2 కలిస్తేనే దట్ ఈస్ దట్ బిహేవియర్ ఫైనాన్స్. ఎందుకంటే మనకి జర్నీలో ఫియర్, గ్రీడ్, ఇమోషన్స్, సో మైండ్ ప్లస్ మ్యాథ్, ఈ రెండింటిని కంబైన్ చేసి అసలు ఎవిడెన్స్ ఏంటి అంటే అసలు బిహేవియర్ ఫైనాన్స్ అనేది ఉందా నిజంగానే? ఎందుకంటే జస్ట్ లైక్ దట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం రిటర్న్ వస్తుంది అనుకుంటే తప్పండి. ఇది ఉంది అని ప్రూఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని స్మాల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సే ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, కంపేర్ చేస్తుంటారు. సపోజ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇంత రిటర్న్ వచ్చింది, మీదెంత రిటర్న్ వచ్చింది, నా దానికి మీ దానికి కంపారిజన్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్. అంటే బిహేవియర్ ఫైనాన్స్ లో ఇలా ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేమనే దానికి ప్రూఫ్. అలాగే కొంతమంది కొన్ని బ్రాండ్స్ కి అఫినిటీ ఎక్కువ ఉంటుంది. అసెట్ ప్రిఫరెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అసెట్ ప్రిఫరెన్స్ అంటే కొంతమంది కొన్ని అసెట్స్ కి అఫినిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అని, రియల్ ఎస్టేట్ లో చాలా బాగా రిటర్న్ వస్తుంది అని కొంతమంది, లేదు ఈక్విటీలో రిటర్న్ వస్తుంది అని బాగా కొంతమంది. దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ మిస్టేక్ దట్ ఈస్ మేడ్ ఇన్ బిహేవియరల్ ఫైనాన్స్. ఓకే. సో ఇట్లాగా బ్రాండ్ అఫినిటీ, ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్పెసిఫిక్ బ్రాండ్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారు, ఆ బ్రాండ్ సంబంధించిన దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తారు. దట్స్ ఆల్సో ఏ రాంగ్. అంటే మన ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే ఆ ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. ఏమవుతుంది, ఎక్కడో ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తారు, రన్ అవుతూ ఉంటుంది, సడన్ గా ఎక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి నచ్చి కొనేస్తారు. బై నౌ పే లేటర్ ఈ మధ్య బాగా ఉన్నాయి కదా, మనకు డబ్బులు ఏం లేకున్నా కొనుక్కోవచ్చు. సో ఈ కొనుక్కున్న ప్రాసెస్ లో ఏమైతుంది, బై నౌ పే లేటర్ అనేసరికి ఆ ఇమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక అది కొనేసుకుంటారు, ఇక్కడ సిప్ బౌన్స్ అయిపోతుంది. సో ఇవన్నిటి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. సో ఈ మిస్టేక్స్ చేస్తున్నాం. అంటే బిహేవియరల్ ఫైనాన్స్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఉంది, మ్యాండేటరీ అనే దానికి ఇది ప్రూఫ్ అండి. సో అలా ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ఆల్ దిస్ అంటే దీన్ని మనం బయాస్ అంటాం. అంటే తెలుగులో చెప్పాలి అంటే పక్షపాతం. అంటే ఆ బయాస్ అనే సబ్జెక్ట్, ఇందులో ఏమేం బయాసెస్ ఉంటాయి మనకు జర్నీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుద్దంటే ఒక రీటైల్ సైడ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యాంకరింగ్ బయాస్ అంటామండి. యాంకరింగ్ బయాస్ అంటే అర్థం ఏంటంటే, మనం ఒక షాప్ లోకి వెళ్తాం, ఒక 1200 రూపీస్ ఒక టీ షర్ట్ ఉంటుంది, దాన్ని వాడు 1200 స్ట్రైక్ చేసి 500 అని పెడతాడు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకు, అరే తక్కువలో ఉంది, తక్కువకి వస్తుంది టీ షర్ట్ అనిపిస్తుంది. సో నంబర్ అంటే ఒక నంబర్ మనకు మైండ్ కి స్టిక్ అయింది అంటే ఫస్ట్ నంబర్ ఆ 1200 స్టిక్ అయింది, ప్లస్ ఇప్పుడు 500 చూసాము. సో వీ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ చీప్, బట్ దానికి 500 ఎక్కువ కావచ్చు. బట్ ఆ డెసిషన్, ఫైనాన్షియల్ డెసిషన్ అనేది, ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రాంగ్ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాము, ఆ 1200 మనకి మైండ్ కి స్టిక్ అయింది.
ఇలాగా దిస్ ఈస్ కాల్డ్ యాంకరింగ్ బయాస్. ఇది జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా సార్లు వస్తుందండి. అవును. ఎక్కడ అంటే ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉంటే కనుక వాళ్ళ జర్నీలో ఎన్ఎఫ్ఓస్ వస్తుంటాయి. 10 రూపీస్కి ఉంటుంది ఎన్ఎఫ్ఓ. అవును. 10 రూపీస్ అనేది తక్కువ రేట్ కదా, 10 రూపీస్కే వస్తుంది, వేరే ఫండ్స్ అన్ని అనేవి 100, 200, 300 ఉన్నాయి, నాకు తక్కువకి వస్తుంది అని అనుకుంటారు. ఎందుకంటే దట్ 10 is that number which got struck to their mind. ఆ 10 మీదే దిస్ ఈస్ యాంకరింగ్ బయాస్. ఇలాంటి వాటిని మనం ఆపుకోవాలి. అంటే 10 ఉన్నంత మాత్రాన చీప్ కాదండి అది. దిస్ ఇస్ నాట్ ఏ ఐపీఓ, ఇది ఎన్ఎఫ్ఓ, న్యూ ఫండ్ ఆఫర్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కాదు. అవును. సో ఇలాగా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయాసెస్. ఇప్పుడు యాంకరింగ్ బయాస్ ఎగ్జాంపుల్ చెప్పినాను. అలాగే కన్ఫర్మేషన్ బయాస్ అని ఉంటుంది, హైండ్ సైడ్ బయాస్ అని ఉంటుంది, అవైలబిలిటీ బయాస్ అని ఉంటుంది, సంక్ కాస్ట్ ఫెలసీ అని ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ బయాస్ అని ఉంది. ఇదేంటంటే మనకు ఆల్రెడీ ఒక దాని మీద ఫిక్స్ అయి ఉంటాం. కన్ఫర్మేషన్ పేరులో ఉంది, ఒక దాని మీద ఫిక్స్ అయి ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి అని ఒకరికి మైండ్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కన్ఫర్మేషన్ వల్ల దే టెండ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ టెక్ స్టాక్స్. సో ఇది ఒక మిస్టేక్. అలాగే సంక్ కాస్ట్ ఫెలసీ అని అంటారు. అంటే ఆల్రెడీ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసాము, డబ్బులు పెట్టాము, లాస్ ఉంది, బట్ స్టిల్ లాస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూనే వెళ్తారు బయటికి రాలేక. సో ఇలాగా ఈ హ్యూమన్ ఇమోషన్స్ ని కంట్రోల్ చేయగలిగేదే బిహేవియరల్ ఫైనాన్స్ అండి. అంటే నంబర్స్ ఒక్కటే కాదు, మ్యాథ్ ప్లస్ మైండ్, ఈ రెండింటిని మిక్స్ చేసి వీటిని కరెక్ట్గా తెలుసుకుంటే దెన్ మన జర్నీలో ఆ మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి, మన వెల్త్ క్రియేషన్ విల్ బి పాసిబుల్. సో మనము ఇన్ఫ్లుయెన్సర్స్ ని దగ్గరికి వెళ్ళినా, ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళినా డెఫినెట్లీ మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలండి. సో ఈ బిహేవియర్ ఫైనాన్స్ ని మేనేజ్ చేస్తేనే ఆ ఇన్వెస్టర్ రిటర్న్ కి మార్కెట్ రిటర్న్ కి గ్యాప్ అనేది తగ్గుతుంది. ఓకే, అది సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఎవరో చెప్పారని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా సో మీ ప్రాపర్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.